హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ప్రేమికుడు యూట్యూబ్ ఛానల్. ఈ సీజన్లో ఐపీఎల్లో మ్యాచెస్ అన్నీ కూడా టపాసుల్లా పేలుతున్నాయి. అలాంటి మరో మ్యాచ్ ఈరోజు ఎల్ఎస్జి సిఎస్కే మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ స్టాటిస్టిక్స్ మరియు మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఈ మ్యాచ్ ఏప్రిల్ 14, 2025 రాత్రి 7:30 ఏకనా క్రికెట్ స్టేడియం లక్నోలో జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. లక్నోలో ఏకనా స్టేడియం పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. న్యూ బాల్తో బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది, కానీ బాల్ ఓల్డ్ అయ్యాక ప్లే చేయడం కాస్త కష్టమవుతుంది. మనం లాస్ట్ మ్యాచ్లోనే చూసాం ఇక్కడ కేఎల్ రాహుల్ ఎలాంటి బీభత్సం క్రియేట్ చేశారో. స్పిన్నర్స్కి మిడిల్ ఓవర్లో హెల్ప్ఫుల్ ఉంటుంది. టాస్ గెలిచిన టీం అయితే మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూస్తే ఎల్ఎస్జి మరియు సిఎస్కే మధ్య ఐపీఎల్లో మొత్తం 5 మ్యాచెస్ జరిగాయి. అందులో 3 ఎల్ఎస్జి గెలిచింది, 1 సిఎస్కే గెలిచింది, మరొక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. రీసెంట్గా 2024లో జరిగిన 2 మ్యాచెస్లో ఎల్ఎస్జి విజయం సాధించింది. సో ఈ పిచ్లో ఎల్ఎస్జి డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఇరు టీమ్స్ ఫార్మ్స్ విషయానికి వస్తే ముందుగా ఎల్ఎస్జి గురించి చూద్దాం. ఎల్ఎస్జి ఆడిన 6 మ్యాచెస్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక సిఎస్కే ఈ సీజన్లో ఇన్కన్సిస్టెంట్గా ఆడుతుంది. 6 మ్యాచెస్లో కేవలం ఒకే విజయం సాధించి టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా తమ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ చేతిలో భారీ ఓటమి చూసి ఆల్మోస్ట్ ఈ సీజన్ నుండి నిష్క్రమించారు. ఇక ఈ మ్యాచ్లో కొంతమంది కీ ప్లేయర్స్ గురించి చూస్తే ముందుగా లక్నో నుండి నికోలస్ పూరన్. ఈ ప్లేయర్ ఈ సీజన్లో బీస్ట్ మోడ్లో ఆడుతున్నారు. తను ఆడిన ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. 6 మ్యాచెస్కి గాను 349 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచారు. తనకి తోడు బ్యాటింగ్లో ఏడెన్ మార్క్రమ్, ఆయుష్ బరోన్ ఇలాంటి ప్లేయర్స్ అడగొడుతున్నారు. అటు బౌలింగ్లోనూ శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్లు మెప్పిస్తున్నారు. ఇక చెన్నై విషయానికి వస్తే బ్యాటింగ్లో విజయ్ శంకర్, శివం దూబే, అలానే బౌలింగ్లో నూర్ అహ్మద్ నుండి అయితే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక ఈ మ్యాచ్ ప్రిడిక్షన్కి వచ్చేస్తే కన్సిడరింగ్ పిచ్ కండిషన్స్ మరియు రీసెంట్ ఫామ్ ఎల్ఎస్జీకి స్లైట్లీ అడ్వాంటేజ్ ఉంది, కానీ సిఎస్కే ఎక్స్పీరియన్స్తో కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి. సిఎస్కే గెలుస్తుందా లేక ఎల్ఎస్జీ గెలుస్తుందా? అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.